ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో దర్గా పీఠాధిపతి సయ్యద్ తాజ్ బాబా ఆధ్వర్యంలో జరిగిన సర్వమత సమ్మేళనం, నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు ప్రధాన కార్యక్రమం. ఇందులో మైనార్టీ నాయకులు, సూర్య దినపత్రిక రీజనల్ మేనేజర్ మొహాసినే కాయినాత్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ ఆరిఫ్ అలీని బెస్ట్ స్పీకర్ శాంతి అవార్డుతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ గారు, పెనుగొండ DSP కవులు, రచయితలు పాల్గొన్నారు. మతాలకు అతీతంగా ఇంటిగ్రేషన్ నేషనల్ ఇంటిగ్రేషన్ సెమినార్ కాబట్టి దానికి సంబంధించి ఒక్క నిమిషం మాట్లాడతాను. ఏకం సద్విప్రహ బహుధా వదంతి. సత్యం ఒక్కటే, పలువురు పలు విధాలుగా చెప్తారు. ప్రతి మతం కానీ ప్రతి కులం కానీ మంచిని బోధిస్తుంది, కానీ దాన్ని స్వీకరించే విషయంలో, ఆచరించే విషయంలో మనం తప్పులు చేస్తాం. ఈ విషయం గురించి గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. నా తల్లి గొప్పది, నా తల్లి పతివ్రత, సాధ్వి, ఉత్తమరాలు అని ఎవరైనా చెప్తే అతన్ని చూసి ప్రజలు సంతోషిస్తారు. తల్లి మీద ఎంత ప్రేమ ఉంది. ఎప్పుడైతే నా తల్లి అనే విషయాన్ని నీతో పోలుస్తాము, నీ తల్లి కంటే నా తల్లి గొప్పది, అప్పుడు గొడవలు మొదలవుతాయి. నా మతం గొప్పది, వెరీ గుడ్. నా ధర్మం గొప్పది, నా దేవుడు గొప్పవాడు, నా ఆచారం గొప్పది, తప్పు లేదు. కానీ నీ మతం కంటే నా మతం గొప్పది, నీ ధర్మం కంటే నా ధర్మం గొప్పది, నీ ఆచారం కంటే నా ఆచారం గొప్పది, అక్కడ గొడవలు మొదలవుతాయి. ఈ రాజకీయ నాయకులు చేసేటటువంటి దౌర్భాగ్యమైన పనులు ఇవే. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ప్రతి ధర్మంలో, ప్రతి మతంలో లకం దీనుకుం మర్యాది, పురాణంలో కూడా పూర్తి స్వేచ్ఛ, మంచి మంచి మరి చెడు రెండు మార్గాలు దేవుడు మాకు చూపించాడు. ఈ మార్గం నీకు సద్మార్గాన్ని ప్రసాదిస్తుంది, ఇది నీకు చెడు వైపు రాయబరి చేస్తుంది. నీ ఇష్టం ఏదైనా స్వీకరించు. మంచి మార్గం ఎంచుకుంటే నీవు బాగుపడతావు, నీ వెనకాల నడిచే వాళ్ళు బాగుపడతారు. చెడు మార్గాన్ని ఆచరిస్తే నువ్వు చెడిపోతావు, నీ వెనకాల నిన్ను ఆచరించే వాళ్ళు కూడా చెడిపోతారు. కాబట్టి మతాల సామరస్యం గురించి కూడా చెప్పారు. కాబట్టి ఇదే లాస్ట్ చివరి విషయం. రెండోది మన విషయం నేను చెప్పాను, చీకటి గురించి మాటి మాటికి మనము చీకటి చీకటి అంధకారం అంధకారం అని చెప్పే బదులు చిన్నపాటి దీపాన్ని మనం వెలిగిస్తే ఆటోమేటిక్గా చీకటి దూరం అయిపోతుంది. ఒక వ్యక్తిలోని చెడు గురించి మాటి మాటికి ఎత్తి చూపే బదులు ఆ వ్యక్తికి మంచిని బోధించండి, మంచిని చెప్పండి. ఆటోమేటిక్గా తన లోపల ఉన్నటువంటి ఆ కుల, తన లోపల ఉన్నటువంటి అంధకారం వెళ్ళిపోతుంది. DSP సార్ చెప్పినట్టు నా యొక్క ఆలోచన సార్ నోటి నుంచి వచ్చింది. నేను ఒక స్కూల్లో వెళ్ళినప్పుడు సెయింట్ మేరీ స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపాల్కి చెప్పాను, మేడం ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్స్ ఏ డే, వన్స్ ఇన్ ఏ వీక్, ఎవ్రీ వీక్ ప్రతి పిల్లలకు ట్రెడిషనల్ డ్రెస్ అంటే వాళ్ళ మతానికి సంబంధించిన దుస్తులు వేసుకుంటామని చెప్పండి. చిన్న పిల్లలు LKG నుంచి, నర్సరీ నుంచి ఒక పిల్లోడు టోపీ పెట్టుకొని, ఒక హిందూ సోదరుడు బొట్టు పెట్టుకొని, ఒక క్రైస్తవ సోదరుడు మెడలో శిలువ వేసుకొని, ఒక సిక్కు సోదరుడు తలపైన పాగా పెట్టుకొని ఒకే చోట కూర్చొని చదువుకొని, ఒకే చోట కూర్చొని తింటే రేపు పెద్ద అయిన తర్వాత రాజకీయ నాయకులు చేసే కుటిలత్వానికి చెప్పుతో కొడతారు. తప్పు అనుకోద్దండి, పెద్దలు కూడా చెప్తున్నాను. చిన్నప్పుడు కలిసి చదువుకుందాంరా, చిన్నప్పుడు కలిసి తిందాంరా, మాకెందుకని. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు. రెండోది చిట్ట చివరి విషయం సార్, పోలీసులు డ్రెస్సులు లేకుండా ఏ రోజు పండుగలు పాల్గొంటారో ఆ రోజు నిజమైన పండుగ. అంటే బందోబస్తు లేకుండా జరిపేటటువంటి పండుగలు చూడాలని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, మా ఫారూక్ చెప్పిండే యొక్క ఆదేశాన్ని నేను పాటించలేకపోయినాను ఉర్దూ గురించి. సారీ సార్, థ్యాంక్స్.